మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఖర్చులని పెద్దలు ఎందుకు నియంత్రిస్తారు? అమ్మ పండగ వస్తుంది, ఈ వస్తువు తీసుకుంటానంటే వద్దు నాన్న ఇప్పుడు వద్దమ్మా మనీకి ఇబ్బందిగా ఉందా అని చెప్పే ఒక తల్లి, నాన్న ఇప్పుడు కుదరదు నాన్న అని చెప్పే ఇంకొక తండ్రి. ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎప్పటికప్పుడు కూడా ఈ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ క్లాసెస్ తండ్రికి కొడుకు ఎక్కువ వస్తుంటాయి, తల్లికి కూతురికి కూడా అలానే వస్తుంటాయి అనమాట. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో చాలా ఎక్కువ ఉంటాయి మిత్రమా. కానీ మిత్రమా, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ లో తల్లి కానీ తండ్రి కానీ పెద్దలు ఎవరైనా సరే మీకు వద్దు అంటుంటే మాత్రం దాని వెనుక ఉన్న కారణాలు ఇంకెన్నో ఉంటాయి మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. 2023 జూలైలో ఒక సర్వే వచ్చిందనమాట. పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకనామీ అనే సంస్థ ఒక సర్వే చేసిందనమాట. అయితే ఆ సర్వేలో తేలింది ఏంటి అనేసి అంటే, మనకి 1995 నుంచి వాస్ట్ గా పెరుగుతున్న ఈ తరుణంలో 2021 వరకు బిలో ప్రావర్టీ లైన్ నుంచి మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ కి చాలా వరకు మన భారతదేశం ఎదిగింది అంటున్నారు. అలాగే 2040 ఆ ప్రాయానికి వస్తే నియర్ అబౌట్ 60 to 65% ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ లో ఉంటాయి అన్నారు. 5 లక్షల నుంచి 30 లక్షల వరకు సంపాదన ఉండే ఒక ఫ్యామిలీని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కింద పరిగణలో తీసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఖర్చులని పెద్దలు ఎందుకు నియంత్రిస్తారు అన్నది మనం ఈరోజు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం మిత్రమా. ఒక చిన్న స్టోరీ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది మిత్రమా. ఒక వ్యక్తికి చాలా మంచి నేతి వ్యాపారం తరతరాలుగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఆ వ్యక్తికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఒక పెళ్లి సంబంధం సెట్ అయింది. ఆ పెళ్లి కూతురు యొక్క తండ్రి వజ్రాల వ్యాపారం అనమాట. అది కాస్త హై లెవెల్ అయింది, ఇది కాస్త మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయింది అనమాట. అవతల వాళ్ళు ఒప్పుకున్నారు, యువతల వాళ్ళు ఒప్పుకున్నారు, కనుక నా పెళ్లి జరిగిపోయింది. ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఆ పిల్ల హ్యాపీగా ఉంది, అంతా బాగానే ఉంది. వాళ్ళ మామగారి యొక్క నేతి వ్యాపారం చక్కగా సాగుతుంది, తన భర్త కూడాను హెల్ప్ చేస్తున్నారు, అంతా బాగానే జరుగుతుంది అనమాట. ఒక నెల రోజుల తర్వాత ఆ కోడలి పిల్లకు కూడా అనిపించింది, కాస్త నేను కూడా హెల్ప్ చేస్తే బాగుండేమని చెప్పేసి. అయితే ఈ కోడలి పిల్ల ఏం చెప్పింది మావయ్య గారికి, మావయ్య నేను ఖాళీ కూర్చోడం ఎందుకు, నేను ఏదైనా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పింది అనమాట. సరే అమ్మ, నేను ఇంక నీకు చెప్దాం అనుకున్నాను, కానీ కొత్త కోడలు కదా ఏం చెప్తానని కొద్ది కాస్త మొహమాట పడ్డాను, కానీ నీకు ఎప్పుడే నేను చెప్పాలనుకున్నానమ్మా, ఈ చిన్న పని ఎప్పుడు ఉంటుంది మన ఇంట్లో, ఇది తరతరాలుగా వస్తుంది, ఇది మన ఫ్యామిలీ బిజినెస్ అని చెప్తూ చెప్పాను అనమాట. రోజు సాయంత్రం వర్కర్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ప్యాకింగ్ చేసిన తర్వాత నేతి పాత్రలు ఖాళీగా ఉంటాయి కదా, అవన్నీ వేడి చేసి దాంట్లో మిగిలిపోయిన నేతిని నువ్వు ఒక పాత్రలో వెయ్యాలమ్మా అని చెప్పారు. ఒక్కసారి ఈ కోడల పిల్ల షాక్ అయింది. అదేంటది ఇంత పెద్ద నేతి వ్యాపారం చేస్తున్నారు, చివరికేమో ఈ పని ఏంటి అప్పు చెప్తున్నారు, ఆ పాత్రలో ఒక్క బొట్టు నేతి కూడా వీళ్ళు విడిచిపెట్టరా, ఇలాంటి ఫ్యామిలీ ఏంటి అని చెప్పేసి ఆ కోడల పిల్ల కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ మావయ్య దగ్గర చెప్పింది కనుక ఆ కోడల పిల్ల రోజు కూడాను ఆ పని చేయడం ప్రారంభించింది. ప్యాకింగ్ అయిన తర్వాత ఆ నేతి పాత్రలు ఉంటాయి కదా, ఆ నేతి పాత్రలన్నింటినీ వేడి చేసి దాంట్లో ఉన్న నెయ్యిని చుక్క 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 కలెక్ట్ చేసుకొని ఆమె పక్కన పెట్టేది అనమాట. కొన్ని రోజులు చేసిన తర్వాత ఈమెకు చికాకు అనిపించిందంట. ఏంటి వర్కర్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ జాగ్రత్తలు ఏంటి, ఇంత పెద్ద వ్యాపారం చేసి ఈ జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి కాస్త ఇబ్బంది పడింది అనమాట. మామగారి పైన కాస్త కోపం కూడా ఈమెకి రోజు రోజుకి పెరిగిందనమాట. ఒకరోజు మధ్యాహ్నం పడుకొని ఆ పిల్ల లేవట్లేదనమాట. కోడల పిల్ల ఇంకా రాలేదని చెప్పేసి మామగారు అడిగారనమాట, ఏమైంది అనేసి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పారనమాట, కోడల పిల్లకి తలనొప్పి అని చెప్పేసి. వెంటనే మామగారు పరిగెట్టుకుంటూ వచ్చారనమాట. అసలే కోడల పిల్ల చిరాకులో ఉంది. ఇంతలో మామగారు అడిగారు, అమ్మ ఇంతకీ నీకు తలనొప్పి కదా, నీ తలనొప్పికి మందు ఏంటి అని చెప్పేసి. అసలే చిరాకు నీ కోడల పిల్ల ఏమన్నది అని అంటే, మా నాన్నగారికి వజ్రాల వ్యాపారం కదా, ఒక 2 వజ్రాలు అలా గుండె చేసి తలపైన ఇలా పట్టిస్తే తగ్గిపోయేటప్పుడు, మరి ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు. అయ్యో దానికోసం ఏమో ఆలోచిస్తావని చెప్పేసి వెంటనే పక్కనున్న తన భార్యకు చెప్పాడు. బీరో ఓపెన్ చేసి ఒక పిడికడ వజ్రాలు తీసుకురా, ఎంత అవసరం ఉంటాయో. తన యొక్క భార్య వెళ్ళింది, పిడికడ వజ్రాలు ఇలా పట్టుకొని వచ్చింది అనమాట. అవి నూరడానికి ఒక పాత్రలో వేసారనమాట. ఈ పిల్లకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది, అదేంటిది పిడికడ వజ్రాలు గుండె చేసేస్తారు తలనొప్పి కోసం అని చెప్పేసి. వద్దు మామయ్య సారీ, అవసరం లేదు, నాకు అసలు తలనొప్పి ఏం లేదు, కానీ మీరు చేస్తున్న పని నాకు నచ్చక ఈ రోజు నేను అలా చేశాను అని చెప్పింది అనమాట. చుక్క నేతిని వేస్ట్ చేయకుండా కలెక్ట్ చేయిస్తున్నారు. పిడికడ వజ్రాలు, ఈ వజ్రాలు విలువ నాకు తెలుసు మామగారు, కానీ పిడికడ వజ్రాలు కూడా కేవలం నా తలనొప్పి కోసం మీరు వెచ్చిస్తున్నారు అని చెప్తే, అప్పుడు ఆ మామగారు చాలా చక్కటి విషయం చెప్పారనమాట. అమ్మ, అది మనకి తరతరాలుగా వస్తున్న వ్యాపారం అనమాట. ఆ వ్యాపారంలో చుక్క ఏదైనా సరే మనం జాగ్రత్తగా పరుచుకోవాల్సిన ధర్మము మన వ్యాపార ధర్మం అన్నమాట. ఇక్కడ నువ్వు నా ఫ్యామిలీ అమ్మా, నువ్వు నా కుటుంబం అమ్మా, నువ్వు నా ఇంటికి కోడలు అమ్మా, ఒక పిడకల వజ్రాలు ఏంటమ్మా, యావత్ ఆస్తి కూడా నీ కోసం ఖర్చు అయినా నీ ఆరోగ్యం కోసం పెడతానమ్మా, ఇది నా కుటుంబ ధర్మం అమ్మా, అది వ్యాపార ధర్మము, ఇది నా కుటుంబ ధర్మం అమ్మా.
ఇంకొక సీక్రెట్ ఏంటో తెలుసా అమ్మా? ఇక్కడ వజ్రాలు నీ మెడిసిన్ కోసం ఉపయోగిస్తున్నావు కూడాను ఎవరివో కాదమ్మా, ఈ ఇంటిలో తరతరాలుగా కోడలు ఈ నేతిని దాచి 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 ఆ వచ్చిన డబ్బులతో మాత్రమే నేను వజ్రాలు కొని పెట్టేవాడినమ్మా. భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి అవి ఖర్చు పెట్టమని చెప్పాను. ఆ కోడలి పిల్ల తెల్లబోయిందనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అవసరం లేకుండా ఒక్క రూపాయి కాదు కదా, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకండి. అవసరమైతే ఎంత ఖర్చైనా ఆ ఖర్చుని వెనకాడకండి. ఇదొక్కటే మీరు పేరెంట్స్ కని ఈ వీడియో చూస్తుంటే పిల్లలకి అది నేర్పించండి. పిల్లలకని ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఒకటి నేర్చుకోండి. మీ పేరెంట్స్ మీకు అదొద్దు నాన్న, ఇదొద్దు నాన్న, అదొద్దమ్మా, ఇదొద్దమ్మా అంటున్నారంటే అక్కడేదో మీకు ఇబ్బంది పెట్టాలని కాదు. మీకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రమే తెలుసు, కానీ మీ పేరెంట్స్కి భవిష్యత్తులో ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి జాగ్రత్త మీ పేరెంట్స్కి తెలుసు. కనుక మీ పేరెంట్స్ చెప్పిన దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా అవసరమైతేనే ఖర్చు పెట్టండి. అవసరం లేకుండా అది ఏ రూపంలోనే కావచ్చు, మీరు భోంచేసే భోజనం కావచ్చు, మీరు ఖర్చు పెట్టే అమౌంట్స్ కావచ్చు, మీరు యూజ్ చేసే పెన్సిల్స్ కావచ్చు, మీరు యూజ్ చేసే పెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా చక్కగా వాటిని యూజ్ చేయండి. అలాగే అవసరం ఉందనుకోండి, దేనికైనా సిద్ధం అయిపోండి. ఆరోగ్య విషయంలో కానీ ఇంకెక్కడైనా పేరెంట్స్కి అవసరం పడినప్పుడు కానీ, మీకు అవసరం పడినప్పుడు కానీ అక్కడ స్పెండ్ చేయడానికి మాత్రం వెనకాడద్దు. మీకు ఫైనల్గా ఒక విశేషం చెప్పిన, ఈరోజు భారతదేశం ఎకనామికల్గా ఇంత స్ట్రాంగ్గా ఎదుగుతుందంటే కారణం సర్వేస్ ఏం చెప్తున్నాయి తెలుసా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దాచుకుంటున్న డబ్బులు, దాచుకున్న సెక్యూరిటీసే ఈ భారతదేశానికి ఇంత స్ట్రెంగ్త్ ఇస్తున్నాయని చెప్పేసి కొన్ని సర్వేస్ చెప్తున్నాయి. సో ఈ భారతదేశంలో ఉన్న పౌరులుగా, మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉన్న ఈ సమాజంలో మనందరం కూడాను ఈ దేశాన్ని, ఈ వ్యవస్థని, మన కుటుంబాల్ని చక్కగా ముందుకు తీసుకువెళ్ళాలంటే ఈ సేవింగ్ కాన్సెప్ట్ మాత్రం చక్కగా తీసుకుంటారని ఆశిస్తూ, కుటుంబ ఆర్థిక వ్యవస్థ బాగా బలపడి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడాలని ఆశిస్తూ, భారత్ మాతా కీ జై.